ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తర్వాత రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినారు. ఏమనంటే గతంలో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు కేవలం 3 రాష్ట్రాల మధ్యనే ఇది పంచాయతీగా ఉండే, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అనేటువంటి 3 రాష్ట్రాల మధ్యనే పంచాయతీగా ఉండే. ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి దీన్ని 4 రాష్ట్రాల సమస్యగా గమనించాలి కాబట్టి తిరిగి మొత్తం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ను ఈ మధ్య కాలంలోనే విత్డ్రా చేసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. లేకపోతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో నీటి పంపిణీ కోసం ఈపాటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుండే. దాదాపు 5 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి టైం వేస్ట్ చేసి కృష్ణా గోదావరి నదీ జలాల మీద కొత్తగా ఏర్పాటు కావాల్సినటువంటి అధికారుల బృందాన్ని లేదా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణ రైతన్నలకి నష్టం చేసింది ఎవరు అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తప్ప ఇంకొకటి కాదు. తప్పు చేసేది వాళ్ళు. నేను ఇందాకే చెప్పినట్టు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు, దొంగనే దొంగ అని అరిచినట్టు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు వాళ్ళు అదే ముచ్చట చెప్తా ఉంటారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కలిసి 2016 సంవత్సరంలో సంతకం పెట్టినటువంటి కాగితాలు ఏందనేది నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దాంట్లో క్లియర్గా మీరు కృష్ణా జలాలలో ఈ రాష్ట్రం వాటా ఎంత అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినటువంటి కాగితాన్ని ఒకసారి చూడండి. దట్ ఈస్ నాట్ ఈవెన్ 300 టీఎంసీ. ఆంధ్ర ప్రాంతానికి 500 పైసీలకు టీఎంసీలకి అంగీకరించి తెలంగాణకి 290 పైసీలకు టీఎంసీలకు మాత్రమే 2 చంద్రులు కలిసి సంతకాలు పెట్టినరు. గురు శిష్యులు 2 సంతకం పెట్టిన రోజు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణలో కృష్ణా నది జలాలు మాకు న్యాయబద్ధంగా మాకు రావాలనేటువంటి మాట ఆ రోజు ఎందుకు మరిచిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చెప్పాలి. ప్రతి అంశంలో మంచి జరిగితే మేం చేసినాం, చెడు జరిగితే కేంద్రం చేసింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం. దీన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాం. సో ఏది ప్రజా వంచన యాత్ర, ఏది ప్రజలకు మేలు చేసే యాత్ర అనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలకి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. మేము ప్రజల కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. 3 ఎకరాలు ఇయ్యని దళితుల పక్షాన చేస్తున్నాం. 24 గంటలు కరెంటు రాని రైతన్నల పక్షాన చేస్తూ ఉన్నాం. 2018 నుంచి 3016 రూపాయలు రాని నిరుద్యోగుల కోసం చేస్తూ ఉన్నాం. త్వరలో నోటిఫికేషన్లని దుబ్బాక ఉప ఎన్నిక, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, హుజురాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆఖరికి 3 నెలల కింద ముఖ్యమంత్రి ప్రకటన దాకా. నేను రేపు చెప్పబోయే ప్రకటన కోసం టీవీలలో ఎదురు చూడండి అని చెప్పి ప్రకటన ముగిసి 30 రోజులు ముగిసిన ప్రకటన రాని ముఖ్యమంత్రి గారి వంచనకు గురైనటువంటి నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. అది మీ పునాదులు కదిలిస్తుందా, ఇంకెవరి పునాదులు కదిలిస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుంది. తొందరపడొద్దు అనేది నేను కేటీఆర్ గారికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.